తెలంగాణ ముచ్చట్ల న్యూస్. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ బీసీ యాదగిరిరావును కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, వివాదాలపై బీసీని వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2012 అక్రమ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని బీసీని కోరిన దినేష్, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అరవింద్ కట్టుబడి ఉన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 అక్రమ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిని కోరారు. తీర్పుపై పాలక మండలి అనుమతితో చర్యలు తీసుకుంటామని వీసీ తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం నిధుల కోసం ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్తానని దినేష్ వెల్లడించారు. అధ్యాపకులు రాజకీయాలు మాని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని దినేష్ సూచించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ యూనివర్సిటీ ఇదే కానీ గవర్నమెంట్ కలిసే ముందు మేమందరికీ కూడా ఎంపీ గారు కూడా యాక్చువల్లీ మొన్న వస్తారని నాకు 20 crores ఏదో డెవలప్మెంట్ అదే అయిపోయింది. రాష్ట్రీయ ఉచిత సర్వశిక్ష అభియానంతో మనకు వచ్చింది. అది కొంచెం ఆ టెండర్లు వాళ్ళు పొలిటికల్ పిలిచి ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు జరిగినాయి. గొడవలైన ఆయన సభ్యులను ఇచ్చి దాన్ని ప్రారంభం చేసినాం. ఇప్పుడు పుట్టింగ్స్ ఎత్తాను, అదే నడుస్తుంది. ఇంకొక 1.40 lakhs ఎక్విప్మెంట్ కొన్నాము. ఒకసారి చెప్పాను, మనకి ఖేలో ఇండియా కింద సింథటిక్ ట్రాక్స్ ఇస్తాం. ఇప్పుడు శాతవాహనాల్లో బండి సంజయ్ గారు పట్టుబట్టి తెచ్చిండ్రట, అదే చెప్పింది. ఇక మనకు అదొకటి డ్యూ ఉంది, అది కూడా మనం ప్రపోజల్ పంపాము. ఈ ప్రాంతం విద్యాపరంగా డెవలప్ అవుతుందని ఆ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇటు యూనివర్సిటీని తెచ్చుకోవడం జరిగింది, భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు చూస్తే కేవలం కాంట్రవర్సీలకే తెలంగాణ యూనివర్సిటీ పేరు రావడం జరుగుతుంది. అది బాధ అనిపించింది. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం, మాకు ఈ ప్రాంతంలోనే యూనివర్సిటీకి మంచి జరగాలని చెప్పి అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుమారు 20 కోట్ల రూపాయల డబ్బులు రావడం జరిగింది. అందులో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకా కూడా ఉమెన్స్కి సంబంధించి అమ్మాయిలకు సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకైనా ఈ నియోజకవర్గం మీద కక్ష కట్టిండో నాకు తెలియదు. కానీ అభివృద్ధి నిరోధకుడుగా కొత్తగా తీసుకొచ్చుడు వదిలేయండి, పాత ఏమైనా డెవలప్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు.